వారిది రాజకీయ కుటుంబం. తండ్రి పార్లమెంటు సభ్యునిగా పనిచేసిన నేపథ్యం. ఆమె 4 సార్లు శాసనసభ్యురాలిగా గెలిచిన చరిత్ర. 3 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా కూడా పనిచేశారు. కుమారుడు 2 సార్లు ఎంపీగా గెలుపొందిన చరిత్ర ఉంది. రాజకీయాలతో పాటు వ్యాపార కార్యకలాపాలు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పేరున్న కుటుంబాల్లో ఆ కుటుంబం కూడా ఒకటి. ఇప్పుడు ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉంటుంది? 3 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఆ ఫ్యామిలీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ రాజకీయ కుటుంబం ఏది అని. అదేనండి గల్లా కుటుంబం. ఆంధ్ర రాజకీయాల్లో గుర్తింపు ఉన్న రాజకీయ కుటుంబం ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుందా? అసలు దీనికి కారణాలేంటి? లెట్ us వాచ్ ది స్టోరీ. తండ్రి ఎంపీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత, చంద్రబాబుని రాజకీయాల్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర. ఆమె సైతం కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన నేత. ఆమె మరెవరో కాదు, గల్లా అరుణ కుమారి. ఆమె తండ్రి పాతూరి రాజగోపాలనాయుడు. రాజగోపాలనాయుడు 1977, 1980లలో చిత్తూరు ఎంపీగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ చీలిన సందర్భంలో ఇందిరాగాంధీ వైపు నిలబడ్డారు. జిల్లాలో ఇందిరా కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు. నేటి ఏపీ సీఎం చంద్రబాబును రాజకీయాల్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబును మొదటిసారిగా తవణంపల్లి బ్లాక్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడంలో రాజగోపాలనాయుడు ప్రోద్బలం ఉన్నట్లు అప్పట్లోనే రాజకీయ వర్గాలు అభిప్రాయపడ్డాయి. రాజగోపాలనాయుడుకు కుమార్తె గల్లా అరుణ కుమారి. ఎక్కువ కాలం విదేశాల్లో ఉన్న గల్లా అరుణ తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. మొదటిసారిగా 1989లో చంద్రగిరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించడంతో రాజకీయ అరంగేట్రం చేశారు. తర్వాత 1994లో చంద్రబాబు నాయుడు సోదరుడు, ఇటీవల మరణించిన నారా రామ్మూర్తి నాయుడు చేతిలో ఓటమి చెందారు. మరలా 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ తరపున హ్యాట్రిక్ విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు గల్లా అరుణ కుమారి. 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోవడంతో అందరి మాదిరిగా గల్లా అరుణ కుమారి కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు. ఎవరూ ఊహించని విధంగా టీడీపీలో చేరారు. ఆమె రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం పోరాడింది టీడీపీపైనే కావడం విశేషం. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు గల్లా అరుణ కుమారి. నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే క్రమంలో ఆమె కుమారుడు గల్లా జయదేవ్ రాజకీయ అరంగేట్రం చేశారు. 2014 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు గల్లా జయదేవ్. సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ పెద్ద అల్లుడే గల్లా జయదేవ్. కృష్ణ సొంత ఊరు బుర్రిపాలెం తెనాలి శాసనసభ నియోజకవర్గంలో ఉంది. తెనాలి శాసనసభ నియోజకవర్గం గుంటూరు పార్లమెంటు పరిధి కిందకే వస్తుంది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరుకున్నారు. లోక్సభ సభ్యుడిగా పార్లమెంట్లో కీలక ప్రసంగాలు చేశారు గల్లా జయదేవ్. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరలా 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచే గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చిత్తూరు జిల్లా టీడీపీలో జరుగుతున్న అంతర్గత విభేదాలతోనే గల్లా కుటుంబం రాజకీయాలకు గుడ్ బై చెప్పిందని టాక్. 3 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఆ ఫ్యామిలీ ప్రస్తుతం టీడీపీలో ఎక్కడా కనిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో జరుగుతున్న వర్గ విభేదాలు, అసమ్మతి నేతల దెబ్బకు విసిగిపోయారట. దీంతో గత 2.5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గల్లా అరుణ కుమారి భర్త గల్లా రామచంద్రనాయుడు వ్యాపారాలకి గుడ్ బై చెప్పి తనయుడు గల్లా జయదేవ్కి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరం జరిగినట్లు తెలుస్తోంది. అప్పట్లో లోకేష్ ఆయన యువగలం పాదయాత్రలో జయదేవ్ ఎక్కడా కనిపించలేదు. రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్లే టీడీపీ కార్యక్రమాలకు జయదేవ్ హాజరు కావట్లేదని అప్పట్లో వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో జయదేవ్ పోటీ చేయలేదు. మరోవైపు చిత్తూరు జిల్లాలో నేతల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో గల్లా ఫ్యామిలీ విసిగిపోయిందని చంద్రగిరి నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుని వ్యాపారాలు చేసుకోవాలని గల్లా ఫ్యామిలీ భావిస్తోందని టాక్ నడిచింది. మరోవైపు 2019 నుంచి 2024 మధ్యకాలంలో కొనసాగిన వైసీపీ ప్రభుత్వం గల్లా వ్యాపారాలను దెబ్బకొట్టిందని ప్రచారం కూడా జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా జయదేవ్ చెప్పడం కూడా జరిగింది. తన వ్యాపారాలు విస్తరించడానికి ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని జయదేవ్ చెప్పారు. దీంతో తెలంగాణలో నూతన పార్లమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయాల వలన వ్యాపారాలు దెబ్బతినడం ఇష్టం లేని జయదేవ్ రాజకీయాలకు పూర్తిగా దూరం జరిగారని తెలుస్తోంది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో మళ్లీ గల్లా కుటుంబం పేరు రాజకీయంగా తెరపైకి వచ్చింది. గుంటూరు ఎంపీ సీటు త్యాగం చేసిన గల్లా జయదేవ్కు టీడీపీ తరపున రాజ్యసభ సీటు ఇవ్వనున్నారని బాగా ప్రచారం జరిగింది. కానీ అభ్యర్థుల ఫైనల్ లిస్టులో గల్లా జయదేవ్ పేరు లేకపోవడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. గల్లా కుటుంబ రాజకీయాలకు దూరం జరిగిందా లేక ఆ కుటుంబాన్ని దూరం పెట్టారా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏది ఏమైనా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న కుటుంబం ఒక్కసారిగా రాజకీయాలకు దూరం జరగడంతో సర్వత్రా ఆశ్చర్యం కలుగుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో గల్లా కుటుంబం ఏ రకమైన స్టెప్ తీసుకుంటుందో.